ఎస్, బ్యూటిఫుల్ డేకి బ్యూటిఫుల్ మార్నింగ్ వెల్కమ్ చెప్పండి. హార్ట్ పై చేవేసుకుని కొంచెం తల పైకెత్తండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్లెస్సింగ్స్. I am thankful for my blessings. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ లైఫ్. I am thankful for my beautiful life. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ మూమెంట్. I am thankful for every moment. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మార్నింగ్. I am thankful for this beautiful morning. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డే. I am thankful for this beautiful day. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై పర్ఫెక్ట్ హెల్త్. I am thankful for my perfect health. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. I am thankful for my friends and colleagues. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. I am thankful for my beautiful family. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ హోమ్. I am thankful for my beautiful home. I'm thankful for fresh air I can breathe. I am thankful for fresh air I can breathe. I am a billionaire. I am a billionaire. I am a billionaire. I am a billionaire. Money comes to me easily. Money comes to me easily. Money comes to me easily and effortlessly. Money comes to me easily and effortlessly. Money comes to me easily, effortlessly and continuously. Money comes to me easily and effortlessly, continuously. Yes, very good. Money flows to me multiple directions. Money comes to me multiple directions. Money flows to me multiple directions. Money flows to me multiple directions. I am a abundance. I am a abundant. I am a abundance. I am a abundant. I am a money magnet. I am a money magnet. I am rich. I am rich. I am rich. I am rich. Feel అవ్వాలి సార్. I am rich. I am rich. Large sum of money come to me. Large sum of money come to me. My bank account is always growing. My bank account is always growing. Money comes to me from many sources. Money comes to me many sources. My income is constantly increasing. My income is constantly increasing. I am rich. I am rich. I am financially free. I am financially free. I am financially free. I am financially free. నేను ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నాను. My wealth is growing every day. My wealth is growing every day. I am attracting opportunities. I am attracting opportunities. My mindset is attracting in my wealth. My mindset is attracting. I am rich in every aspect of my life. I am rich in every action of life. Yes. Thank you, universe. Thank you. Thank you, myself. Thank you, myself. Thank you, parents. Thank you, parents. పంచభూతాలు కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి. భూమి, Thank ఆకాశం, you. గాలి, నీరు, నిప్పు. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. ఈ బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చెప్పండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ఈరోజు గుడ్ న్యూస్ వింటారని భావించండి. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. ఈరోజు 10:30 AM నేను గుడ్ న్యూస్ వింటాను. ఎస్, ఐఎమ్ రిసీవింగ్ గుడ్ న్యూస్ టుడే. గుడ్ న్యూస్, గుడ్ న్యూస్ అని చాంట్ చేయండి 11 times. గుడ్ న్యూస్, 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 గుడ్ న్యూస్. హ్యాపీ. ఓకే, గుడ్ న్యూస్ వచ్చింది. అందరూ హ్యాపీగా ఆనందంగా ఐస్ ఓపెన్ చేసి బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చెప్పండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ఎస్, ఎనర్జీ ఉండాలి సార్. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. మీరు 99.999 ఎనర్జీ గుర్తుపెట్టుకోండి. ఎస్, మన వెల్త్ క్లబ్ సిగ్నేచర్. వెరీ గుడ్, వెరీ గుడ్. హే, వెరీ గుడ్, వెరీ గుడ్. హే, ఆపోజిట్. వెరీ గుడ్, వెరీ గుడ్. హే, అందరు చేయాలి ఇది. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పి ఫస్ట్ టాప్ పైకి చూపించాలి యూనివర్స్, తర్వాత ఆపోజిట్, తర్వాత తంబు బొటన్ వేలుతో మన వైపు. ఓకే, ఎనర్జీ మనకి ఫ్లో అవుతుంది అప్పుడు. ప్రతి ఒక్కరు చేయాల్సింది ఇది. ఓకే. ఎస్, 5 kings ఆఫ్ లైఫ్ అని చెప్పుకున్నాం పాస్ట్ క్లాస్లో. మన జీవితానికి 5 kings, 5 రాజులు. ఎవరైనా చెప్పగలరా? ఫాస్ట్ అంటే మీ బ్రెయిన్లో ఉందా లేదా చూద్దాం.
ఏదో చెప్తున్నాం వదిలేస్తున్నాం కాదు, మీ క్లాసెస్ కూడా ఫాలో అవుతున్నారు లేదో చెక్ చేసుకోవాలి కదా యాజ్ ఏ ట్రైనర్ గా. 5 కింగ్స్ ఆఫ్ లైఫ్ సార్. పంచపాండవులు ఎంతమంది? king of attitude, ఎస్. king of valuables, ఎస్. king of strength, king of knowledge, ఎస్. king of లీడర్షిప్. leadership. Yes, sir. ఎస్, 5 పంచపాండవులు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఈ 5 కింగ్స్ మన లైఫ్ లో ఉంటే ఏదైనా సాధించవచ్చు సార్. ధర్మరాజు దేనికి ఫేమస్ అంటే విలువలకు ఫేమస్, కాబట్టి Value. కింగ్స్ ఆఫ్ వాల్యూస్ అని చెప్పుకున్నాం. భీముడు దేనికి ఫేమస్? బలానికి ఫేమస్, కాబట్టి కింగ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని చెప్పుకున్నాం. అర్జునుడు దేనికి ఫేమస్? ఫోకస్. అవునా కదా? ఆ రామచిలుకను, చెట్టు మీద రామచిలుక కనిపిస్తుందంటే ఆయనకి అందరికి కొమ్మ కనిపించింది కానీ అర్జునుడికి మాత్రం రామచిలుకలో ఉండే కన్ను కనిపించిందంట. ఆటిట్యూడ్ చూడండి, ప్రవర్తన ఎలా ఉంది, పాజిటివ్ ఆటిట్యూడ్. సో కాబట్టి అర్జున్ని మనం కింగ్ ఆఫ్ ఆటిట్యూడ్ అని చెప్పుకున్నాం. Attitude. నకులుడు చూడండి, లీడర్షిప్, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి నకులుడిలో, కాబట్టి కింగ్ ఆఫ్ లీడర్షిప్ అని చెప్పుకున్నాం. సహదేవుడు చూడండి, జ్ఞానానికి ఫేమస్ ఆయన, కాబట్టి కింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఆయన. ఈ పంచ పాండవులు మన దగ్గర ఎప్పుడు ఉండాలి. మన 5 వేలు ఓకే. బొటనవేలు కింగ్ ఆఫ్ వాల్యూస్, చూపుడు కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్, కింగ్ ఆఫ్ ఆటిట్యూడ్, కింగ్ ఆఫ్ లీడర్షిప్, కింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఈ 5 ఫింగర్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈజీ వేలో చెప్తున్నాం కదా, అందరికీ అండర్స్టాండ్ అవుతుందా లేదా? కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలి, మీరు చెప్పేది నాకు అర్థం అవ్వాలి. దట్ ఈస్ కమ్యూనికేషన్. నేను చెప్తూ పోతాను, మీకు అర్థం కాలేదంటే నో యూజ్ అది. ఎస్ ఆర్ నో సార్? విన్నారు కదా ఇంతకు ముందు పాస్ట్ క్లాస్లో చెప్పాను, రమణ సార్ చెప్పాను కదా. ఎస్, ప్రతిరోజు నాలెడ్జ్ సార్, నాలెడ్జ్ ఈజ్ పవర్. మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే కోటీశ్వరుడు అయినా సరే మీ దగ్గరికి రావాల్సిందే. హిమాలయాలకి ఎవరు వెళ్తారు సార్? రజనీకాంత్, మోడీ హిమాలయాలకి ఎందుకు వెళ్తున్నారు? సన్యాసుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, రిసీవ్ చేసేందుకు వెళ్తున్నారు. అవునా కదా? ఎస్. చంద్రుడు ఉదయిస్తే సూర్యుడు చెప్పండి ఉదయిస్తాడు. సార్. చంద్రుడు ఉదయిస్తే సూర్యుడు కూడా వస్తాడు. రైట్, చంద్రుడు ఉదయిస్తే నేను చంద్రోదయం అంటాను, సూర్యుడు ఉదయిస్తే సూర్యోదయం. సూర్యోదయం. కానీ ప్రశ్న మీలో ఉదయిస్తే జ్ఞానోదయం. జ్ఞానోదయం. వెరీ గుడ్ సార్, ఆదినారాయణ సార్, సూపర్. జ్ఞానోదయం. మీలో కూడా ఎప్పుడైతే ప్రశ్న వచ్చిందంటే నేర్చుకోవడానికి రెడీగా ఉన్నట్టు. మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉంటే గురువు కూడా ప్రత్యక్షం అయిపోతాడు ఎక్కడున్నా సరే. రైట్, వెరీ గుడ్ సార్, సూపర్. అందరికీ ఆల్ ది బెస్ట్. అదే యాటిట్యూడ్, అదే హై ఎనర్జీతో గ్రాటిట్యూడ్ రాసేయండి. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పుకోండి. గ్రూప్లో కూడా మీ చిన్న చిన్న సంతోషాలు షేర్ చేయండి అని చెప్పాను. నిన్న ఒక డిస్టిక్ లెవెల్లో మా అబ్బాయికి భగవద్గీతలో సెకండ్ ప్రైజ్ వచ్చింది. అన్నా కదా, నాకు కలిగిన సంతోషాన్ని నేను గ్రూప్లో షేర్ చేసుకున్నాను. మీకు కూడా ఏదైనా చిన్న విషయం, చిన్న సంతోషం కలిగిన గ్రూప్లో షేర్ చేయండి. ఇది ఫ్యామిలీ మెంబర్స్ వెల్త్ క్లబ్ అనేది. అవునా కదా? నేను ఫ్యామిలీ మెంబర్స్ అని ఫీల్ అయ్యి నేను గ్రూప్లో షేర్ చేస్తున్నా. వాట్ అబౌట్ యూ? మీరు కూడా షేర్ చేసుకోండి. ఎస్, అదే హ్యాపీనెస్తో గ్రాటిట్యూడ్ రాసుకోండి. ప్రతిదానికి గ్రాటిట్యూడ్ చెప్పండి సార్. మీకున్న ప్రతిదానికి ఏది గుర్తొస్తుంది 10 విషయాలకి మినిమం 5 నుంచి 10 విషయాలు గ్రాటిట్యూడ్ రాసేయండి, ఏది గుర్తొస్తే దానికి. థ్యాంక్ యూ సో మచ్ మై హెల్త్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ గురూస్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ టీచర్స్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పేరెంట్స్. మీకున్న వాటికి కృతజ్ఞత చూపించండి. హ్యాపీగా, ఆనందంగా, సంతోషంతో, హై ఎనర్జెటిక్తో రాయండి. సంతోషంతో ఫీల్ అవ్వండి, మీకు మిరాకిల్ జరుగుతుంది, గుడ్ న్యూస్ వింటారు. రాస్తూ ఉండండి, నేను గుడ్ న్యూస్ అనేది ప్లే చేస్తాను, మీకు యూజ్ అవుతుంది. అదొక బ్యాక్గ్రౌండ్లో రన్ చేద్దాం. హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, మీ ఫ్రెండ్స్, కొలీగ్స్కి, మీ వైఫ్కి ఎన్ని పనులు చేస్తుంది ఇంట్లో. ఏ రోజైనా థ్యాంక్ యూ చెప్పారా? మనస్మృతి థ్యాంక్ యూ చెప్పండి, బయటికి తీసుకెళ్ళండి, ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి. మా ఆయనలో మార్పు వచ్చింది, ఏదో జరిగింది అనుకుంటారు, కానీ ఏది ఏం చేసినా వాళ్ళు చెప్పింది రైట్ అని ఒప్పుకోవాల్సిందే కదా లాస్ట్కి. ఎస్, మీ జాబ్ కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి. మీ థింగ్స్, వస్తువులు కూడా థ్యాంక్ యూ చెప్పండి.
వస్తువులకు కూడా థ్యాంక్ యూ చెప్పండి. మీ టేబుల్ అండ్ చైర్కి, మీ మొబైల్కి థ్యాంక్ యూ చెప్పుకోండి. ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పండి. సార్ బ్యాక్గ్రౌండ్ రావట్లేదు సార్. అవట్లేదు సార్. వస్తుంది. క్యాట్ వాయిస్ లాగా ఉంది. క్యాట్ గుడ్ న్యూస్ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఫీల్ అవ్వండి. ఇమాజినేషన్, మీ బ్రైన్ ఏది చెప్తుందో దాన్ని మాట వినండి. ఉన్న వాటికి ప్రతి దానికి గ్రాటిట్యూడ్ రాసుకోండి, థ్యాంక్ యూ చెప్పుకోండి. హ్యాపీగా, ఆనందంగా. యూనివర్స్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్. మీ దగ్గర ఉన్న మనీకి కూడా థ్యాంక్ యూ చెప్పండి. ఉన్న మనీకి థ్యాంక్ యూ చెప్పండి. లేనిది కూడా మీ జీవితంలోకి వస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, కొలీగ్స్ థ్యాంక్ యూ చెప్పండి. హ్యాపీగా, ఆనందంగా, సంతోషంతో రాయండి. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. రాసిన తర్వాత గోల్ తీసుకోండి. మీ గోల్ మనసులో ఊహించుకొని జరిగిపోయినట్టు రాసుకోండి. మీ గోల్ మనసులో ఊహించుకొని జరిగిపోయినట్టు రాసుకోండి. ఎస్, మీరు డిసెంబర్ 31 లోపల ఇంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాను, వచ్చిన తర్వాత అమౌంట్ని ఏం చేస్తారని క్లారిటీ ఉండాలి మీకు. ఏం చేస్తారు? మీ అమౌంట్ ఎంత అమౌంట్ కావాలి? 10 లక్షల, 20 లక్షల, 30 లక్షల? వచ్చాక అమౌంట్ని ఏం చేస్తారు? క్లారిటీగా గోల్ ఊహించుకొని రాసుకోండి. వాళ్ళు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. హ్యాపీతో ఆనందంగా రాయండి 3 times. గోల్ రాసుకున్న వాళ్ళు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 రాసేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. ఏంజిల్ కోడ్. నిన్న మా అబ్బాయికి పోయేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో కూడా థ్యాంక్ యూ 1176 అని రాసి పంపించా. ఫస్ట్ మనం నమ్మాలా, మనం నమ్మిన తర్వాతనే ఆపోజిట్ వాళ్ళకి చెప్పాలి. అవునా కదా? ఏంజిల్ అనేది హెల్ప్ చేస్తుంది. మనం ఏదైతే విజువలైజ్ చేస్తామో, ఏదైతే ఊహించుకుంటామో అది జరగాలంటే ఏంజిల్తో మాట్లాడాలి ఫస్ట్. ఓకే, యూనివర్స్లో మెసేజ్ వెళ్ళిపోద్ది. ఎస్, థ్యాంక్ యూ 1176. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పుకోండి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఎస్, వీడియోస్ ఆన్ చేసుకోండి, ఆన్ చేసుకున్న వాళ్ళు. ఎందుకంటే లైవ్ కాబట్టి ఇది ఎనర్జీ ఎక్స్చేంజ్.
ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది ఇక్కడ. మీరు ఇచ్చే ఫీజు ఎనర్జీ ఎక్స్చేంజే. ఎస్, వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకోండి. వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకోండి. ఎస్, కొంచెం తల పైకెత్తి మీ గోల్ ఊహించుకోండి. ఏదైతే రాసుకున్నారో గ్రాటిట్యూడ్ కూడా చెప్పుకోండి మనసులో. మీరు ఏం రాసారో అవి మళ్ళీ కళ్ళు ఓపెన్ చేసి బుక్లో చదవకండి, ఊహించుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మై జాబ్, థ్యాంక్ యూ మై బిజినెస్, థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. మీరు ఏం రాశారో అది ఊహించుకోండి. మీ గ్రాటిట్యూడ్ తర్వాత మీ గోల్ అయిపోయినట్టు, జరిగిపోయినట్టు మనసులో ఊహించుకోండి, విజువలైజ్ చేయండి. ఎస్, నేను ఆ గాల్ను రిసీవ్ చేసుకున్నాను, ఆ గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకున్నాను, సక్సెస్ని రిసీవ్ చేసుకున్నాను, డబ్బుని రిసీవ్ చేసుకున్నాను. ఫీల్ అవ్వండి. మీ 2 అరచేతుల ద్వారా వాటర్ గ్లాస్ చెప్తున్నట్టు ఫీల్ అవ్వండి. వాటర్ అనేది రిసీవింగ్ పవరు చాలా ఉంటుంది. మీరు ఏం చెప్తున్నారో వాటర్ రిసీవ్ చేసుకుంటుంది. ఎస్, మీ 2 కనుబొమ్మల మధ్యన కాన్సన్ట్రేట్ చేసి యూనివర్స్ నుంచి ఒక తెల్లని డివైన్ లైట్ మీ వాటర్ గ్లాస్ మీద పడుతున్నట్టు ఊహించుకోండి. వాటర్ గ్లాస్లో బ్యూటిఫుల్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ వాటర్ గ్లాస్లో ఫిల్ అవుతున్నట్టు భావించండి. ఎస్, హై ఎనర్జీలో ఉన్నారు మీరు ఇప్పుడు. హై ఎనర్జీ కనెక్ట్ అవుతున్నారు. వాటర్ ఛార్జ్ అవుతున్నాయి, వాటర్ ఛార్జింగ్ అవుతున్నాయి, వాటర్ ఛార్జ్ అయిపోయినాయి. సో మీలో ఉండే ప్రతి కోరిక, ప్రతి లక్ష్యము, ప్రతి సంకల్పాన్ని వాటర్కి చెప్పుకోండి. హై ఎనర్జీ వాటర్ రిసీవ్ చేసుకుంటుంది. మీకు ఏం కావాలో, ఎలా ఉండాలనుకుంటున్నారో ఒక్కసారి ఊహించుకోండి. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నారు. మీ డ్రెస్ కోడ్ కావచ్చు, మీ కార్లో దిగుతున్నట్టు, మీకంటూ ఒక ఛాంబర్ రూమ్ ఉన్నట్టు, మీరు ఒక మేనేజర్ లెవెల్కి వెళ్ళినట్టు, టీచర్ అయితే మీరు ఒక హెడ్ మాస్టర్ అయినట్టు, ఒక ప్రిన్సిపల్ అయినట్టు, మీకు హై పొజిషన్ వచ్చినట్టు ఊహించుకోండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. I have everything in my life. I can do anything. I can do anything. God is always with me. God is always with me. I can do anything. Feel అవ్వండి. నేను 99.999% ఎనర్జీ. నేను ఏదైనా చేయగలను. I am number 1. I am great. I am successful person. I am happy. I am healthy. I am wealthy. I am divine. Everything comes to me perfect time. చెప్పుకోండి. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ, ఐఎమ్ డివైన్. ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం. నాకు కావాల్సినప్పుడు యూనివర్స్ ఇస్తుందని నమ్మండి. ఎస్, వాటర్ గ్లాస్లో హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ ఉంది. అలాగే కళ్ళు మూసుకొని కొంచెం కొంచెం సిప్ చేయండి. ఒకేసారి తాగకుండా మీ శరీరంలో ఉన్న ప్రతి పార్టు, ప్రతి అవయం, ప్రతి సెల్కి పంపించేసేయండి. ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి పంపిస్తున్నప్పుడు. ఒకసారి నీళ్లు తీసుకుంటే దాన్ని 2-3 టైమ్స్ మింగండి, స్వాలో చేయండి. ఒకేసారి లోపలికి పంపించకుండా కొంచెం కొంచెం సిప్ చేయండి. ఎస్, ఎస్, మీలో ఉన్న ప్రతి అవయం, ప్రతి కరం, ప్రతి సెల్ సంతోషానికి అనుభవించండి. సంతోషాన్ని, చైతన్యం తీసుకోండి. మీ శరీరం ఇప్పుడు చైతన్యవంతంగా తయారైంది. విజువలైజ్ అవ్వండి. ఎస్, నేను ఏదైనా చేయగలను అనే భావన తీసుకోండి. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఎస్, సూపర్ సార్. ఎస్, ఎస్, రిలాక్స్.
ఆరా క్లీన్ చేసుకోండి. అలాగే వాటర్ గ్లాస్ మీ ముందు పెట్టుకోండి. ఆరా క్లీన్ చేసుకోండి. తెలుసు కదా ఆరా క్లీనింగ్. ఆరా క్లీన్ చేయండి. నార క్లీన్ అవుతుంది. 1 minute అయిపోతుంది. నార క్లీన్ అవుతుంది. నార శుద్ధ అవుతుంది. నాలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి. ఎస్, నాలో ఉన్న నెగిటివ్ థాట్స్ మొత్తం పక్కన ఫైర్ ఎలిమెంట్లో కాల్ చేసేయండి. ఒక ఫైర్లో వేసినట్టు మీ తల చుట్టూ 7 టైప్స్ యాంటీ క్లాక్ వైస్ తిప్పేసి ఫైర్లో వేసేయండి. ఊహించండి ఫైర్లో వేసినట్టు. ఎస్, మీ సహస్రామ చక్రం నుంచి మూలాధార చక్రం ఒక స్ట్రైట్ లైన్ గీయండి. ఒక వర్టికల్ లైన్, ఒక హారిజంటల్ లైన్, ఒక వర్టికల్ లైన్ వేసేయండి. లాక్ అయింది, మీ ఆర లాక్ అయింది. బయట నుంచి నెగిటివ్ ఎనర్జీ మీ లోపలికి రాదు అని భావించండి. ఎస్, మీ చుట్టూ ఒక శక్తి వలయంలా ఏర్పడింది. 3 times శ్రీమాత్రే నమః కానీ ఓ నమ శివాయ కానీ అనుకొని ముడి వేసేయండి 3 times. ఎస్, మీ చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడిందని భావించండి. మీ చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్, ఒక వాటర్ బబుల్స్లో ఉన్నట్టు ఊహించుకోండి. మీ చుట్టూ ఒక శక్తి వలయం ఉంది అని ఊహించుకోండి సార్. మీ చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడింది. రిలాక్స్, రిలాక్స్. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోండి. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోండి. శ్వాసని ఏ విధంగానూ ఫోర్స్ చేయకు. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాసను గమనిస్తుండండి. నా మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. Yes. ఇప్పుడు గురు ప్రార్థన చేసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ముందుగా గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం మహాగణాధిపతియే నమః. శివ పార్వతులకు కూడా నమస్కారం చేసుకోండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. మీ పితృదేవతలకు నమస్కారం చేసుకోండి. ఈ ప్రకృతికి సృష్టికి ధన్యవాదాలు తెలపండి. మీలో ఉన్న 7 చక్రాస్ యాక్టివేషన్ అవుతున్నట్టుగా నేను మెడిటేషన్ చేస్తున్నాను. నాలో 7 చక్రాస్ యాక్టివేట్ చేయండి. మీ బాడీకి యాక్సెప్ట్ చేయమని చెప్పండి. సహకరిస్తున్న అందరికీ, ఇష్టదేవతకి, కులదేవతకి, గ్రామ దేవతకి నమస్కారాలు చేసుకోండి. నవగ్రహాలకి, అష్టదిక్పాలకులకు కూడా నమస్కారం చేసుకోండి. మీ శరీరంలో 7 చక్రాలు 7 దేవతల శక్తి కలిగి ఉంది. 7 తత్వాలు కలిగి ఉన్నాయి భావించండి. యూనివర్స్లో ఉన్న విశ్వశక్తికి, పంచభూతాలకి నమస్కారం చేసుకోండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీ 2 కనుబొమ్మల మధ్యన ఫోకస్ చేయండి. మీ 2 కనుబొమ్మల మధ్యన ఫోకస్ చేయండి. మీ 2 కనుబొమ్మల మధ్యన ఫోకస్ చేయండి. మీ ఆజ్ఞా చక్రంపై ఒక తెల్లని కాంతి, ఒక బ్యూటిఫుల్ ఎనర్జీ పడుతున్నట్టు ఊహించండి. మీ ఆజ్ఞా చక్రంపై తెల్లని కాంతి, బ్యూటిఫుల్ ఎనర్జీ పడుతున్నట్టు ఊహించండి. ఎస్, మీ ఆరా క్లీను, లాక్ అండ్ ప్రొటెక్షన్ వలయంలో ఉంది. ముందుగా జ్ఞాన ముద్రలో కూర్చోండి. జ్ఞాన ముద్రలో కూర్చొని తల కొంచెం పైకెత్తి ఎటువంటి ఆలోచన చేయకుండా శుద్ధమైన ప్రదేశంలో కూర్చున్నట్టు గుడ్ కనెక్షన్ తీసుకోండి.
గుడ్ కనెక్షన్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీరు ఒక మంచి సముద్ర పుండ్రం కానీ, ఒక పార్కులో కానీ, మీ ఇంటి వరండాలో కానీ, మీకు ఇష్టమైన ప్లేస్లో కూర్చున్నట్టు భావించండి. ఒక చెట్టు కింద ఆగ్న చక్రంపై ఫోకస్ చేయండి. చంద్రుని కాంతి మీ మీద పడుతుంది. ఈరోజు సోమవారం కదా, చంద్రుని కాంతి మీ మీద పడుతుంది. గుడ్ కనెక్షన్ తీసుకోండి. చంద్రుడు అధిపతి ఉంటాడు సోమవారం రోజు. చంద్రుని కాంతి మీ మీద పడుతుంది. గుడ్ కనెక్షన్ తీసుకోండి. ఫీల్ అవ్వండి, విజువలైజ్ చేసుకోండి. వైట్ డివైన్ ఎనర్జీ, ఒక తెల్లని కాంతి మీ శరీరంపై పడుతుంది. ఒక తెల్లని కాంతి మీ మీద, మీ చుట్టూ, మీ దగ్గరున్న వాటర్ గ్లాస్ మీద పడుతున్నట్టు ఊహించండి. మీ శరీరానికి యాక్సెప్ట్ చేయమని చెప్పండి. డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, హై ఎనర్జీ మీ లోపలికి వస్తుంది. ఆ ఎనర్జీని ప్రతి పార్ట్కి పంపించేసేయండి. మీ ఫేస్ ద్వారా, మీ భుజాలకు, మీ వెన్నెముక, మీ స్టమక్, మీ చెస్ట్, మీ పాదాలు, మీ చేతులకు, ప్రతి అవయవానికి పంపించేసేయండి. ఎస్, ఐఎమ్ రిసీవింగ్ కాస్మిక్ ఎనర్జీ. నేను అనంత శక్తిశాలిగా తయారవుతున్నాను. నేను అనంత శక్తిశాలిగా తయారవుతున్నాను ఊహించండి. మీరు ఒక దీపంలాగా కాంతివంతంగా వెలిగిపోతున్నారు. ఒక తెల్లని కాంతి మీ మీద పడుతుంది. ఒక దీపంలాగా, ఒక శక్తివంతునిగా తయారవుతున్నారు. మీలో నెగిటివ్ ఎనర్జీ పాదాల ద్వారా బయటికి వెళ్తున్నట్టు ఊహించండి. ఓకే, మీ చుట్టూ ఒక శక్తి వల్ల ఏర్పడింది. ఇప్పుడు అందరూ చెప్పండి, ఓం సోమాయ నమః, 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 ఓం శ్రీం చంద్రాయ నమః, ఓం శ్రీం చంద్రాయ నమః, ఓం శ్రీం చంద్రాయ నమః, ఓం ఐం క్లీం సోమాయ నమః, ఓం ఐం క్లీం సోమాయ నమః. చంద్రుని అనుగ్రహంతో మీలో ఉన్న 72,000 నాడులు శుద్ధి జరిగి యాక్టివేషన్ అయినట్టుగా భావించండి. చంద్రుని అనుగ్రహంతో మీలో ఉన్న 72,000 నాడులు శుద్ధి జరిగి యాక్టివేషన్ అయ్యి రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. మీరు సంపూర్ణ ఆరోగ్యంగా తయారయ్యారు. శివశక్తుల యొక్క 3వ కంటితో చూసే శక్తి మీకు లభిస్తుంది. శివశక్తుల యొక్క 3వ కంటితో చూసే శక్తి మీకు లభిస్తుంది. ఓంకారాన్ని మానసికంగా జపిస్తున్నారు. ఓంకారాన్ని మానసికంగా జపిస్తున్నారు. హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ మీలో ప్రవహిస్తుంది. ఓంకారాన్ని కూడా 11 టైమ్స్ చాంట్ చేయండి. మీకు ఎంత వీలైతే అంతసేపు ఓంకారాన్ని చాంట్ చేయండి. వైబ్రేషన్ ఫీల్ అవ్వాలి. మీ శరీరం మొత్తం వైబ్రేట్ అవుతుంది. హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుంది. చుట్టూ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ ఉంది. ఓం అని పలికేటప్పుడు మొత్తం మీ బాడీలోకి రిసీవ్ అవుతుంది ఊహించుకోండి. అన్నప్పుడు మీ బాడీ వైబ్రేషన్ రావాలి. ఓం 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 ఓం. ప్రకృతి నుంచి పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి వస్తున్నట్టు ఊహించుకోండి. ఓం సోమాయ నమః, ఓం సోమాయ నమః, ఓం సోమాయ నమః. చంద్రుని శక్తి మీలో 72,000 నాడులు చైతన్యవంతం చేసి శరీరం శక్తివంతంగా తయారవుతుంది. చంద్రుని శక్తి
మీ శరీరంలో ఉన్న 72,000 నాడులు చైతన్యవంతం చేసి శరీరం శక్తివంతంగా తయారవుతుంది. ఊహించండి, మీ శరీరం చైతన్యవంతంగా తయారవుతుంది. చంద్రుని కాంతితో మీ ఆరా శక్తిని పెంచుకుంటున్నారు. చంద్రుని కాంతితో మీ ఆరా శక్తిని పెంచుకుంటున్నారు. అనుభూతి చెందండి, అనుభూతి చేయండి. చంద్రుని కాంతితో మీ జీవితం సంతోషంగా ఉంది. చంద్రుని కాంతితో నా జీవితం సంతోషంతో ఉన్నాను. చంద్రుని కాంతితో నేను ప్రకాశవంతంగా ఉన్నాను. శాంతిని ప్రేమను స్వీకరిస్తున్నాను. చంద్రుని కాంతితో నేను శాంతిని ప్రేమను స్వీకరిస్తున్నాను. చెప్పండి, నా యొక్క ఆలోచనలు సృజనాత్మకంగా శక్తివంతంగా ఉన్నాయి. నా యొక్క ఆలోచనలు సృజనాత్మకంగా పాజిటివ్ థాట్స్ శక్తివంతంగా ఉన్నాయి. నా జీవితం దైవశక్తితో ముడిపడి ఉంది. నా జీవితం దైవశక్తితో ముడిపడి ఉంది. హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ మీలో ఉంది. ఎస్, ఈ చంద్రుని కాంతి నా ఆత్మను శుద్ధిపరుస్తుంది. ఈ చంద్రుని కాంతి నా ఆత్మను శుద్ధిపరుస్తుంది. నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నాను. నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నాను. దీపం కాంతిలాగా మెరుస్తున్నారు. నా మనస్సు, నా శరీరం, నా ఆత్మ శక్తివంతంగా ఉన్నాయి. చంద్రుని కాంతి కిరణాలు నా శక్తిని స్వీకరిస్తుంది. ఫీల్ అవ్వండి, విజువలైజ్ చేయండి. మీ శరీరంలో ప్రతి కణాన్ని ఉత్తేజపరుస్తుంది. అనుభూతి చెందుతున్నారు. మీ శరీరంలో ఉన్న ప్రతి కణం, ప్రతి సెల్ యాక్టివేట్ అయిపోతుంది. అనుభూతి చెందుతున్నారు. నాలో ఉన్న భావోద్వేగాలు, కోపము, బాధ, ఒత్తిడి సమతుల్యం చేస్తుంది. ఈ చంద్రుని కాంతి నాలో ఉన్న కోపము, బాధ, ఒత్తిడిని సమతుల్యం చేస్తుంది. చంద్రుని చూస్తూ ఊహించుకోండి. చంద్రుని మీ మనస్సు సంతోషంతో ఉన్నారు. ఒక నిండు చంద్రుడిని చూసిన తర్వాత ఎంత అందంగా ఉంది ఊహించుకోండి. మీ కంటి ముందు చంద్రుని ఊహించుకోండి. ఎస్, నేను దేన్నైనా సాధించగలనే ఫీల్ తీసుకోండి. ప్రశాంతంగా స్వీకరిస్తూ మీ మనసు తేలిక అవుతుంది. చంద్రుని చూసినప్పుడు మీ మనసు చాలా తేలిక, ఆనందంగా, సంతోషంగా అయిపోతుంది. మీ శరీరం చుట్టూ ఒక చల్లటి గాలి, వాయువు మీ చుట్టూ ఉంది. ఫీల్ అవ్వండి. మీ శరీరం చుట్టూ ఒక చల్లటి గాలి మిమ్మల్ని తాకుతుంది. చంద్రుడు బ్లెస్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఎస్, అనుభూతి చెందండి. ఎస్, చంద్రుడి నుంచి, యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ వచ్చినట్టు ఊహించుకోండి. మీ కోరికని ఇప్పుడు చంద్రుడికి చెప్పేసేయండి. ఎస్, మీ కోరికని మీ చంద్రుడికి చెప్పేసేయండి ఇప్పుడు. ఎస్, ఎస్, ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ చెప్పండి. మీ చుట్టూ ఒక చల్లటి గాలి మిమ్మల్ని తాకుతూ ఉంది. హై ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ మీలో ఉంది. ఎస్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీ గురువులకు కూడా నమస్కారం చేసుకోండి. మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. యూనివర్స్కి నమస్కారం చేసుకోండి. మీ దగ్గర ఉన్న హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, కెరీర్ అన్నిటికీ నమస్కారం చేసుకోండి. ఎస్, రెండు చేతులు రబ్ చేసుకొని మీ తలపై పెట్టుకోండి. మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. తలపై నుంచి పాదాల వరకు టచ్ చేయండి. మిమ్మల్ని బ్లెస్ చేసుకొని తలపై నుంచి పాదాల వరకు టచ్ చేసుకోండి. విశ్వానికి ధన్యవాదాలు తెలపండి. తెలిసి తెలియక ఎవరైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణ చెప్పండి. నేను తెలిసి తెలియక ఎవరైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణ చెప్పండి. ఎస్, మీ తలపై పెట్టుకుని బ్లెస్ చేసుకొని విజువలైజ్ చేసుకోండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎస్, విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. అందరికీ అబండెన్స్, ప్రాస్పర్టీ రావాలని కోరుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఊహించండి. ఎస్, తదాస్తు, 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 తదాస్తు. రిలాక్స్. రెండు కళ్ళు మీ కళ్ళపై పెట్టుకొని గోల్ను ఊహించుకోండి. డ్రీమ్ హోమ్ ఈస్ కమింగ్, న్యూ కార్ ఈస్ కమింగ్, న్యూ మనీ ఈస్ కమింగ్, న్యూ బిజినెస్ ఈస్ కమింగ్ అని మీ గోల్ ఊహించుకోండి. కళ్ళపై పెట్టుకోండి. ఒక పువ్వు ఎలాగైతే వికసిస్తుందో, చంద్రుని చూసి మీలో మనసు ఎలా తేలికైందో, మీ ఆనందంతో, సంతోషంతో కళ్ళు ఓపెన్ చేసుకోండి. ఆ రెండు అరచేతులను చూసుకోండి.
నిండు చంద్రుడు కనిపించాలి మీ అరచేతుల్లో. ఒక సిల్వర్ లైట్, ఒక నిండు చంద్రుడు కనిపించాలి. ఒక సిల్వర్ లైట్, నిండు చంద్రుడు కనిపించాలి. ఎస్, రిలాక్స్ రిలాక్స్, ఆనందంగా ఓపెన్ చేయండి. సూపర్. ఎస్, ఎంతమంది చంద్రుడిని చూస్తూ ఆనందించారు, ఎంతమంది సోమాయి నమః అని గుడ్ కనెక్షన్ తీసుకున్నారు. ఈరోజు సోమవారం కాబట్టి నేను చంద్రుని మెడిటేషన్ అంటాం దీన్ని. ఓకే, మీరు ఎవరైతే రెగ్యులర్ కనెక్ట్ అవుతారో కంపల్సరీ నాతో పాటు వస్తారు. ఓకే, టెస్ట్ చేయకండి, యూనివర్స్ని టెస్ట్ చేయకూడదు. వస్తుందా రాదా ఏమవుతుంది అని టెస్ట్ చేస్తే ఇంకా మీ గోల్ దూరం వెళ్ళిపోతుంది. ఎస్ ఎస్ సార్, మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి, ఎలా ఉంది? మూన్ మెడిటేషన్ బాగుంది. ఎస్, వెరీ గుడ్ సార్. కనెక్ట్ అయ్యారా? ఎస్ 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 సార్. ఎస్, దేవి ప్రసాద్ గారు. వెరైటీగా అనిపించింది స్వామి ఈరోజు. అంతే, కొత్తగా ట్రై చేయాలి కదా. ఎస్ స్వామి. ఎస్, సూపర్. ఇంకా ఈజీగా విజువలైజేషన్ అయింది సార్, డెఫినెట్ గా అవుతుంది. ఎస్, ఒక సినిమా కనిపించాలి మీ చుట్టూ ఇప్పుడు, అవునా కదా? 3D సినిమా. Yeah, ఎస్, yeah. ముత్తయ్య సార్ ఉన్నారా? ముత్తయ్య సార్ సార్ ఉన్నాను సార్. చేశారా? మెడిటేషన్ చేశారా? చేశాను సార్, చేశాను. ఎలా అనిపించింది? బాగుంది సార్, చాలా లైట్ గా, అంటే అంతే, మీ మనసు తేలికైనట్టు. తేలికైనట్టు. ఓకే, యూనివర్స్ కి మనం కనెక్ట్ అవుతున్నాం అంతే. ఇక్కడ యూనివర్స్ నుండి ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాం. మన Yes, sir. చుట్టూ ఉంది సార్, దాన్ని మనం పట్టించుకోవట్లేదు ఇన్ని రోజులు, అవునా కదా? ఇప్పుడు దాన్ని అవేర్నెస్ మెలకు చేస్తున్నాం అంతే. ఎస్, రవి గారు, రవికుమార్ మ్యూట్ లో ఉన్నారు. చాలా చాలా బాగుంది సార్. ఎవరికైనా ఆధ్యాత్మిక భావనలు ఉన్న వాళ్ళకి ఇది చాలా కనెక్ట్ అవుతుంది సార్. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి గురు శ్లోకము, గణపతి శ్లోకము, శివపార్వత శ్లోకము, తర్వాత నవగ్రహాలు, రోజు పంచభూతాలు. స్పిరిచువల్ గా తీసుకెళ్దాము. డైలీ రొటీన్ ఒకటే చెప్తే మనకి కనెక్ట్ అవుతుంది, కానీ కొత్త రూట్ లో తీసుకెళ్తున్నాం. మేము కొత్త రూట్ లో తీసుకెళ్లి మళ్ళీ ఫైనల్ గా మనం డివైన్ తోనే కదా కనెక్ట్ అయ్యేది. ఏ రూట్కి వెళ్ళినా కూడా ఒక ఊరికి 10 దారులు ఉంటాయి సార్. నేను ఎటైనా రావచ్చు హైదరాబాద్కి, అవునా కదా? ఇటు కర్నూలు మీద రావచ్చు, అటు విజయవాడ మీద రావచ్చు, తర్వాత అటు వరంగల్ మీద రావచ్చు. చాలా రూట్లు ఉంటాయి, కానీ మనం రీచ్ అవ్వాల్సింది డివైన్ యూనివర్స్కే. ఆ చంద్రుడు వెన్నెల కాంతి మనపై పడ్డట్టు, మన శరీరం మొత్తం తెల్లగా అయినట్టు ఆనందం. అంటే మొత్తం ఇక చాలా, అంటే నేను గుడిలోకి వెళ్ళిన అంత ప్రశాంతత ఇక్కడ వచ్చేసింది. వెరీ గుడ్ ఖచ్చితంగా సార్. చాలా బాగుంది. ఎస్ సార్, నారాయణ సార్, మీ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. నాది టోటల్ గా అది ఏమి మీకు చెప్పాను కదా సార్, అది అవి ఏంటిది Wow. ఆటంకాలు అవి ఉండవు, ఇంకా నాకు క్లియర్ అయిపోతుంది, అంతే సైలెంట్ అయిపోతుంది. ఫీల్ అవ్వాలి. అంతే. నేను చేసే ప్రతి పనిలో సక్సెస్ రిసీవ్ చేసుకుంటున్నారు. కారే జయం అంటారు దాన్ని. ఆ, అవునా? నిన్న చేసే నాకు ప్రతి పనిలో సక్సెస్ తీసుకుంటారని భావించండి. అవును సార్. ఓకే, ఇంకెవరైనా Okay, ఫీలింగ్ sir. చేసుకుంటారా? మీ ఎలా అనిపించిందో వెల్త్ క్లబ్ ఒక 1 మినిట్ వీడియో రూపంలో కూడా షేర్ చేయండి సార్, అవునా కదా? మీకు ఏమనిపిస్తుంది, డైలీ ఏం నేర్చుకుంటున్నారు, కొత్త టెక్నిక్స్ ఏం నేర్చుకున్నారు చెప్పాలి కదా. మీ మైండ్లో స్టోర్ అయిపోతుంది. 1-2 సార్లు వీడియో ఆన్ చేసి చెక్ చేసుకోండి. ఓ, నేను ఇది చెప్పాలనుకున్నాను, మళ్ళీ రిపీట్ చేయండి. ఏముంది, బ్రైట్లో పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. చెప్పాను, మేము కింగ్స్ ఆఫ్ 5 లెవెల్స్ చెప్పుకున్నాం, డైలీ ఒక కొత్త టెక్నిక్స్ చెప్తున్నాం. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను ఎక్కడున్నాను, డైలీ 1% మారాలి. ఒక్కరోజు నిన్నటితో పోలిస్తే ఈ రోజు 1% మారాలి, ఈ రోజుతో పోలిస్తే రేపటికి 2% అవ్వాలి, రేపటితో పోలిస్తే ఎల్లుండికి 3% అవ్వాలి. ఇలా ఒక్క సంవత్సరానికి ఎన్ని రోజులు సార్? 365. సంవత్సరానికి 365% మారినట్టు, మీరు 365% మారినట్టు. మోర్ దాన్ దిస్ ఈస్ ఎ నాట్ ఏ ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. సంవత్సరం పాటు మీరు 365% మారితే మోర్ దాన్ 100%. ఎస్ సార్, మీరు ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్లో బుక్స్లు దొరుకుతాయి. మనం లైవ్లో చేపించేది ట్రాన్స్ఫర్మేషన్, మేనిఫెస్టేషన్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకుందాం. స్మైల్, నవ్వుతూ
వీడియో ఆన్ చేయండి, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఎందుకంటే వెల్త్ క్లబ్లో మనం జాయిన్ అయిన తర్వాత చాలా మార్పులు చూస్తున్నాం, అవునా కదా? ఎస్, స్మైల్. వెరీ గుడ్, వెరీ గుడ్. హే, ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఎస్, బుక్ రీడింగ్ సార్. ఎవరైనా రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రీడ్ చేస్తారా? ముందుగానే చెప్పండి, రేపు ఎవరు చేయాలనుకుంటున్నారు? దేవి ప్రసాద్ సార్. సార్ ఫస్ట్ చాప్టర్ చాలా బాగా చెప్పారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ మూడ్లో ఉన్నారు. రేపు చెప్తారా? ట్రై చేస్తాను సార్. అంటే యాక్చువల్ గా నాకు రేపు వేరే బ్రాంచ్ విజిట్ కి వెళ్ళాలి ఎర్లీగాను. బిలో 7 అవకాశం ఇస్తాం. బిలో 7 లేండి. అంటే నేను 6:15 కే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది, అంటే వేరే బ్రాంచ్ ఓకే. వెళ్ళాల్సి వస్తుంది. ఎల్లుండి ఓకేనా? ట్రై చేస్తాను, మాక్సిమం రేపే ట్రై నైట్ చేస్తాను. బిఫోర్ స్లీప్ ఒక చాప్టర్ చదివేసి పడుకోండి. దాని బుల్లెట్ పాయింట్స్ చెప్పండి అంతే. న్యూస్ లో మనకి ఫస్ట్ ముఖ్యాంశాలు వస్తాయి కదా, బుల్లెట్ పాయింట్స్. ఇప్పుడు ఏ చాప్టర్ జరుగుతుంది సార్? 5th అయిపోయిందండి, 6th అంతే కదా సార్? 5th అయిపోయింది, 6th చాప్టర్. ఓకే, నేను చూస్తాను సార్. రైట్, ఓకే, రైట్ సార్. ఆల్ ది బెస్ట్ అందరికి. సూపర్. అందరూ ఒకసారి వెరీ గుడ్, వెరీ గుడ్ హే చెప్పుకొని క్లోజ్ చేసుకుందాం. వెరీ గుడ్, వెరీ గుడ్ హే. వెరీ గుడ్, వెరీ గుడ్ హే. వెరీ గుడ్, వెరీ గుడ్ హే. చిన్నపిల్లలు అయిపోవాలి మన వెల్త్ క్లబ్ లో. చిన్నపిల్లలు అయిపోతే మనము ఈజీగా రిసీవ్ అయిపోతుంది. మనకి ఏం కావాలంటే అది మన దగ్గరికి ఈజీగా వస్తుంది. కల్మషం ఉండకూడదు. చిన్నపిల్లలు అంటే ఏంటి? మనసులో ఎటువంటి ఈర్ష్య, ద్వేషము, కోపం ఉండకూడదు. చిన్నపిల్లలు చూడండి, ఎంత కొట్టినా ఎంత తిట్టినా మన దగ్గరికి వస్తారు. మళ్ళీ వాళ్ళని మర్చిపోతారు. ఆ క్షణమే ఉంటుంది, ఆ గంట ఉంటుంది, ఆ 10 నిమిషాలు ఉంటుంది, తర్వాత మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తారు. మీరు కూడా ఏం జరిగినా మన మంచి కోసమని భావించండి. ఆల్ ఈజ్ వెల్, అంత నా మంచి కోసమే జరిగింది. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 చెప్పుకుంటూ మీ లైఫ్ను ముందుకు తీసుకెళ్ళండి. ఎస్ సార్, ఆల్ ది బెస్ట్ అందరికీ. జై హింద్, జై భారత్, వందే మాతరం. మళ్ళీ రేపటి క్లాస్లో జై భారత్, వందే కొత్త మాతరం. విషయంతో ముందుకు వద్దాం. మీ గ్రాటిట్యూడ్ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి సార్ గ్రూప్లోన. 1 minute అందరూ. ఓకే, మీరు ఇచ్చే గురుదక్షిణ అదే నాకు. ఓకే సార్. జై హింద్, జై భారత్, వందే మాతరం.